హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో మనం ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసాం కేటగిరీ వైజ్, కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో ఇవాళ మనం ఏ కాలేజ్ గురించి మాట్లాడబోతున్నామంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోని టిల్ ఫేజ్ 2 వరకు ఉన్న అన్ని కేటగిరీస్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్, ఓపెనింగ్ ఎంత, క్లోజింగ్ ఎంత, ఓవరాల్ డీటెయిల్డ్గా లాస్ట్ ఇయర్ బేసిస్ మీద మాట్లాడుకొని దీనికి ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ అటు ఇటు 10 మార్క్స్ ఉంటే చాలండి, మీకు ఇక్కడ వచ్చే ఛాన్సెస్ హై పాసిబిలిటీ ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, సో మనకి రీచ్ కొంచెం బాగానే అవుతుంది, మా కంటెంట్ కొంచెం చెక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఇది చూస్తున్నారు కండి, సారీ ఇదండి మన ఓవరాల్. ఇక్కడ చూసారు కదా, మా దగ్గర అన్నీ ఉన్నాయి కేటగిరీ వైజ్గా. మీకు ఇన్ కేస్ ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేస్తే చాలండి. సో నేను ఇక్కడ మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ ఒక డాక్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఎల్స్ ఏమవుతుందంటే వన్ బై వన్ పెట్టాలంటే మనకు టైం లేదండి. సో ఓవరాల్ నేను ఫేస్ టు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా కావాలి ఈ కేటగిరీ ఇందులో అంటే నేను మీకు స్పెషల్గా లింక్స్ యొక్క లింక్స్ మీకు షేర్ చేస్తానండి కామెంట్ సెక్షన్లో. మీరు జస్ట్ కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసినండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం టిల్ ఫేజ్ 2 వరకు చూద్దాం. ఫస్ట్ వన్ ఓసీ చూసుకుందామండి. ఓసీ ఫీమేల్ వచ్చేసరికి ఓపెనింగ్ ర్యాంక్ ఇక్కడ చూస్తున్నారు కదా, 4934th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 659 మార్క్స్ అనమాట. వాళ్ళకి జనరల్లో అలాట్ అయింది. ఓసీ ఫీమేల్కి ఇది. సో నెక్స్ట్ ఓసీ మేల్కి ఇక్కడ ఉందండి. సో ఓసీ మేల్కి ఎంత ర్యాంక్ ఉందండి, 6553 విత్ మార్క్స్ ఆఫ్ 651. ఓసీలో మనకి ఇక్కడ దాకా ఓపెనింగ్ ర్యాంక్ ఉంది. సో క్లోజ్ ర్యాంక్ ఎంత ఒకసారి చెక్ చేద్దామండి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పీడిఎఫ్లు అండి, 200 స్టూడెంట్స్వి ఉన్నాయి. ఇందులో చెక్ చేస్తూ అది ఇదంతా అవుతుంది. సో స్పెషల్ కోటా రిజర్వేషన్స్ లాస్ట్లో మాట్లాడదామండి. ఫస్ట్ మనం నార్మల్గా క్లోజింగ్ ర్యాంక్స్ ఓసీలో చూద్దాము. సో ఇవి ఈడబ్ల్యూఎస్, ఇది కూడా తర్వాత ఫస్ట్ నార్మల్ అయిపోయాక ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఓకే అండి, ఇక్కడతో ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ అనుకుంటాను. సో ఇక్కడ చూసారు కదండి, ఇది మెయిల్ క్లోజ్డ్ ర్యాంక్ ఎంత అండి, 17,844 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 621 మార్క్స్. ఇక్కడ ఏయూలో ఓసీ, ఇక్కడ మెయిల్కి కట్ ఆఫ్ ఇక్కడ అయిందండి. మొత్తం టిల్ ఫేజ్ 2 వరకు. ఇంక మాపప్ అంటే బై ఛాన్స్ రావచ్చు, లేదంటే లేదు, మ్యాక్సిమం ఇంక ఇదే పక్కా ఫిక్స్. సో ఈ ర్యాంక్ అయితే ఏదైతే ఉందో, మార్క్ ఏదైతే ఉందో, మీరు ఒక 10 or 5 మార్క్స్ అటు ఇటు పెట్టుకుంటే బెస్ట్ అండి. మనకి ఇక్కడ వచ్చే పాసిబిలిటీ హై ఛాన్సెస్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి ఓసీ దగ్గర ఎంతవరకు ఆగింది అంటే ఇదొకటి ఇక్కడ ఉందండి. సో ర్యాంక్ ఎంత అండి, 17,103 ర్యాంక్ విత్ మార్క్స్ ఆఫ్ 622 మార్క్స్ ఇక్కడ ఆగింది. సో ఓపెనింగ్ ఓసీలో మేల్ అండ్ ఫీమేల్ చూసాం, క్లోజింగ్ చూసాం. సో ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడదామండి. పైన ఎక్కడ ఉండవు ఈడబ్ల్యూఎస్, కింద ఉంటుంది. ఒకసారి మీకు చెక్ చేస్తాను. అంటే ఫస్ట్ నార్మల్ జనరల్ అయిపోయాక ఓసీ రిజర్వేషన్ స్టార్ట్ అవుద్ది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఉంది కదండి, యా మేల్ ఓసీ ఓపెనింగ్ ఈడబ్ల్యూఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రావాలంటే ర్యాంక్ ఎంత ఉండాలండి, 18,082 ర్యాంక్ అండ్ 620 మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఇది ఓపెనింగ్ ర్యాంక్ అనమాట మేల్కి. అండ్ ఫీమేల్కి మీరు కింద చూసుకోవచ్చు ర్యాంక్ ఎంత అండి, 18,181 విత్ స్కోర్ ఆఫ్ 620 మార్క్స్. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదండి, అంటే 620 బట్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది అనమాట ఎంతమంది అనేది. సో ఎప్పుడు మనకి మార్క్ డిసైడ్ చేయదు, ర్యాంకే మనం డిసైడ్ చేస్తుంది సీట్ వస్తున్నారు అదనేది. సో ఇదండి ఈడబ్ల్యూఎస్లో ఓపెనింగ్ ఓసీ మేల్ అండ్ ఫీమేల్కి. అండ్ ఇప్పుడు ఓసీలో ఈడబ్ల్యూఎస్లో క్లోజింగ్లో చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్ క్లోజింగ్ ఇక్కడ తగ్గిపోయిందండి. సో ఇక్కడ అండి ఇది, యా ఇక్కడ. సో ఫీమేల్కి ఇక్కడ చూసుకోండి అండి, ఎంత ఉంది ర్యాంక్, 24,384th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 608 మార్క్స్. ఓసీ ఫీమేల్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇక్కడ సీట్ ర్యాంక్ ఆగింది. అండ్ మేల్కి ఎంత ఉండాలండి, సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 22,974th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 611. సో ఓసీ మేల్కి ఇక్కడ అయిందనమాట ఈడబ్ల్యూఎస్కి. ఈడబ్ల్యూఎస్ ఓపెనింగ్ ర్యాంక్స్ చూసాము, క్లోజింగ్ ర్యాంక్స్ చూసాము. సో వీటికి జస్ట్ 5 + or -5 మార్క్స్ అటు ఇటు ఆర్ 10 మార్క్స్ అవుతుందండి, అంతకుమించి ఎక్కువ చేంజెస్ ఉండవు. మరీ డ్రాస్టిక్ హెవీ హార్డ్ పేపర్ కానీ ఈజీ పేపర్ కానీ అవుతే కానీ. సో మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఒకసారి మీరు మీ మార్క్స్ వచ్చి చెక్ చేసుకోండి, మేము ఎక్కడ ఉన్నాం ఏంటి అని, మాకు ఇక్కడ వస్తుందా లేదని. సో ఈ గ్యాప్లో మీరు ఉంటే మీకు హై పాసిబిలిటీ ఉంటుంది వచ్చేది. సో ఓసీ అయిపోయింది, ఓసీలో ఉన్న ఈడబ్ల్యూఎస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బీసీఏ గురించి మాట్లాడదాం. సో బీసీఏ ఇక్కడ ఉందండి. సో మేల్కి ఎంత ఉందండి, ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్ ఎంత ఉంది, ఇక్కడ 9,603 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 641 మార్క్స్. బీసీఏ మేల్కి ఓపెనింగ్ ఎంత ఉందన్నమాట, ఓపెనింగ్ ర్యాంక్ అండ్ మార్క్ అది. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి ఒకసారి చూద్దామండి, అన్నీ మేలే ఉన్నాయి ఇక్కడ ఉందండి. సో ఇది, సో ఫీమేల్కి చూడండి 15,250 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 626 మార్క్స్. ఇందులో వీళ్ళకి ఎంఆర్సీ కోటాలో ఇక్కడ వచ్చిందనమాట. సో ఇదండి మేల్ అండ్ ఫీమేల్ ఓపెనింగ్ బీసీఏ కేటగిరీలో. అండ్ ఇప్పుడు ఒకసారి క్లోజింగ్ చూద్దాం. సో
ఇక్కడ ఒకటి ఉంది బీసీఏ, ఒకసారి కిందకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ ఉందండి, ఇక్కడ చూసారు కదండి. బీసీఏ ఫీమేల్లో ఎంత రావాలండి క్లోజింగ్ ర్యాంక్ ఎంత అండి? 31,456 ర్యాంక్ అండి, విత్ మార్క్స్ ఆఫ్ 596 మార్క్స్. అండ్ మేల్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి. మీకు ఎంఆర్సీ అంటే ఏంటి క్లారిటీ లేదనుకుంటే నేను ఒకసారి వీడియో చేశానండి, ఇందులో మన యూట్యూబ్లో ఉంటుంది ఎంఆర్సీ అంటే వాట్ ఈజ్ ఎంఆర్సీ అని. సో ఒకసారి వెళ్ళండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో దట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి 30,472 అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మార్క్స్ 597 బీసీఏకి క్లోజింగ్. సో ఇదనమాట బీసీఏకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో నెక్స్ట్ బీసీబీకి చూద్దామండి. సో ఫస్ట్ వన్ బీసీబీకి ఫీమేల్ ఎంతవరకు ఓపెన్ అయిందండి? సో ఇక్కడ చూసుకోవచ్చు 3,339th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 666 మార్క్స్. ఫీమేల్కి ఇక్కడ ఓపెన్ అయిందనమాట. సో మేల్కి చూద్దాం. బీసీబీ మేల్ ఇక్కడ ఉందండి, నెక్స్ట్ మేల్. సో ఇక్కడ చూడండి 10,337 మార్క్స్ 37 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 639 మార్క్స్. బీసీబీ మేల్కి ఇక్కడ ఓపెనింగ్ అయింది. సో వీటికి క్లోజింగ్స్ ఒకసారి చూద్దామండి, ఓపెనింగ్ అవి. బీసీబీ 1 మినిట్ అండి, ఎక్కడుంది ఇది? సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బీసీబీది 22,315th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 612 మార్క్స్. బీసీబీ మేల్కి కట్ ఆఫ్ ర్యాంక్ ఇది, కట్ ఆఫ్ మార్క్ ఇది, ఇంత వచ్చి ఉండాలండి. సో ఇది మేల్కి. అండ్ ఫీమేల్కి ఒకసారి చూద్దామండి. బీసీబీ ఫీమేల్ ఇక్కడ ఉంది చూడండి, ఎంతండి? 21,166 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 614 మార్క్స్. వీళ్ళకి ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ అయిందనమాట. సో బీసీబీకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూసామండి. అండ్ ఇప్పుడు ఒకసారి మనం బీసీసీకి చూద్దాం. సో బీసీసీ ఎక్కడా లేదండి, ఇక్కడెక్కడా లేదు. ఇక్కడ దొరికిందండి బీసీసీకి. ఫస్ట్ ఆఫ్ ఫీమేల్ ఇక్కడ ఉన్నారు. సో 34,134 ర్యాంక్ విత్ 591 మార్క్స్. బీసీసీ ఎంఆర్సీలో వీళ్ళకి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఫీమేల్ కేటగిరీ. అండ్ ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూద్దామండి. అంతే అండి, నార్మల్ జనరల్లో స్పెషల్ కోటాస్ తర్వాత మాట్లాడదాం. సో బీసీసీలో ఒకటే సీట్ అలాట్ అయిందండి ఇక్కడ. సో దాని యొక్క ర్యాంక్ మార్క్ ఎంత అంటే మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ చెప్తాను. చూస్తున్నారు కదా, 34,134 ర్యాంక్ విత్ మార్క్ ఆఫ్ 591 బీసీసీ ఫీమేల్కి. సో పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఇట్లా. సో బీసీసీ అయిపోయిందండి. బీసీడీ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఇక్కడ బీసీడీ ఫీమేల్ ఎంత ఉందండి? ఓపెనింగ్ 5,844 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 655 మార్క్స్ ఫీమేల్కి అనమాట. అండ్ మేల్కి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉంది 8,358th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 645 మార్క్స్ అనమాట. సో ఓసీ జనరల్ వచ్చింది. వీటి యొక్క ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. బీసీడీ ఎండింగ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఫస్ట్ ఫీమేల్కి వచ్చేసరికి ఎంతలో కట్ ఆఫ్ ఉందండి? 17,976 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 621 మార్క్స్. సో ఇక్కడ మళ్ళీ మేల్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి, మేల్కి వచ్చేసరికి 17,628th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 621 మార్క్స్ అనమాట. సో ఇదండి ఓవరాల్ బీసీడీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కట్ ఆఫ్స్. అండ్ నెక్స్ట్ బీసీఈ చూద్దామండి. బీసీఈ సో ఇక్కడ ఉందండి బీసీఈ ఫీమేల్కి మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 22,044th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 612 మార్క్స్. ఎంఆర్సీలో వీళ్ళకి ఇక్కడ ఎంఆర్సీలో వీళ్ళకి ఇక్కడ సీట్ వచ్చిందనమాట బీసీఈ ఫీమేల్కి. మళ్ళీ చెప్తున్నాను ఫీమేల్కి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరన్నా చూద్దాం. మేల్ ఓపెనింగ్ చూడండి. ఫీమేల్ ఓపెనింగ్ అక్కడ అయిపోయింది. మేల్ ఓపెనింగ్ చూస్తే మనం 27,058th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 603 మార్క్స్ బీసీఈ. వీళ్ళకి కూడా ఎంఆర్సీలోనే వచ్చిందనమాట. సో వీళ్ళ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి బీసీఈ. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది 65,652 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 548 మార్క్స్లో ఫీమేల్కి ఇక్కడ క్లోజ్ అయిందండి. అండ్ మేల్కి చూద్దాం. మేల్కి వచ్చరికి ఇక్కడ ఉంది చూడండి, 44,218th ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 576 మార్క్స్.
సో ఎంఆర్సీలో వీళ్ళకి ఇక్కడ క్లోజ్ అయిందనమాట. సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఓసీలో ఈడబ్ల్యూఎస్ బీసీ ఏ బీసీ డి అండ్ ఈ వీటి యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ చూసామండి. ఇప్పుడు మనం ఒకసారి స్పెషల్ కోటాలో ఎవరికైనా సీట్స్ వచ్చాయా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒకసారి లాస్ట్ ఇయర్ చూద్దాం. అవి ఎంతవరకు వచ్చాయి, వాటి యొక్క మార్క్స్ ర్యాంక్స్ ఏంటి మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. సో నేను కింద నుంచి వస్తానండి ఒకసారి. సో ఇక్కడ చూసారు కదా, ఎస్జీ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో ఓసీ ఫీమేల్కి ఒకరికి ఇక్కడ సీట్ వచ్చిందనమాట. సో మార్క్స్ ఏంటండి 149 మార్క్స్ విత్ ర్యాంక్ ఆఫ్ 99,43,646 ర్యాంక్. 140 మార్క్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫీమేల్కి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో సీట్ వచ్చింది. మీరు మళ్ళీ చూడండి, ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో సర్టిఫికేట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. నేను రిజర్వేషన్ ఏంటి, వాటి యొక్క క్రైటీరియాస్ ఏంటి, లాస్ట్ ఇయర్ పెట్టిన రిమార్క్స్ ఏంటి, అదంతా నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, 149 కూడా మీకు సీట్ వస్తుంది మీకు ఇన్ కేస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ ఉంటే మాత్రం. సో యూజ్ చేసుకోండి దాన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, బీసీసీలో మేల్లో ఒకరికి వచ్చిందన్నమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంఆర్సీలో వచ్చింది 166 మార్క్స్కి వచ్చిందనమాట. సో ర్యాంక్ ఏంటంటే 8,60,454 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 166 మేల్కి అనమాట. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంఆర్సీ. అండ్ నెక్స్ట్ బీసీబీలో కూడా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంఆర్సీకి వచ్చిందనమాట. సో ఎంత అండి, 7,20,273 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 199. వీళ్ళకి కూడా ఒకసారి సీట్ వచ్చింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంఆర్సీలో లాస్ట్ ఇయర్, బీసీబీ ఫీమేల్. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంఆర్సీ చూడండి, ఫీమేల్ ఎస్సీ. సో ఇది ఒకటి అడ్డపడుతుందండి. సో ఫీమేల్ ఎస్సీలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎంఆర్సీలో వీళ్ళకి సీట్ వచ్చింది. ర్యాంక్ ఏంటంటే 6,31,568 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 224 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నార్మల్ ఎస్సీలో వచ్చిందనమాట. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ర్యాంక్ ఎంత అండి, ఇది ఫీమేలే, వీళ్ళకి ర్యాంక్ ఎంత అండి 4,05,848 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 306 మార్క్స్. అండ్ నెక్స్ట్ బీసీఏలో మేల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎంత ఉందండి, ఇక్కడ 3,25,851 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 344 మార్క్స్. అండ్ నెక్స్ట్ మనం బీసీబీలో చూసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళకి క్యాప్ కోటాలో ఇది ఉందన్నమాట. సో ఇతను ఒక ఎంఆర్సీ క్యాండిడేట్, ఇక్కడ జనరల్ వచ్చి ఉంటుంది, ఆ నెక్స్ట్ కేటగిరీని యూస్ చేసుకుని క్యాప్ కోటా పెట్టి ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, క్యాప్ కోటాలో బీసీబీలో వచ్చిందనమాట. 402 మార్క్స్ కూడా మీకు సీట్ వస్తుందండి. ఎవరైతే క్యాప్ కోటాలో ఉంటారో వాళ్ళకి 402 మార్క్స్ కూడా సీట్ వస్తుంది. మీరు ఇక్కడ గమనించాలి. ఇది చాలామంది వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టుకోవడం అవ్వదు, అసలు ఇంత రిజర్వేషన్ ఉంటుందని కూడా తెలియదు. సో సీట్ పోగొట్టేసుకుంటారు. మీకు బీసీబీకి ఫీమేల్ 402కే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే ఇంకొంచెం తక్కువ వచ్చినా మీకు ఎక్కడో చోట ప్రైవేట్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ సీట్ వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఉన్నది, ఓకేనా. ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, బీసీఏ ఫీమేల్ క్యాప్ కోటాలో చూడండి 408 మార్క్స్కి వాళ్ళకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిందండి. ఇంక చూడండి, మీకు ఉంటే రిజర్వేషన్ నేను మా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళండి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడొచ్చు 2,18,177 ర్యాంక్ విత్ 408 మార్క్స్ ఇక్కడ వచ్చిందనమాట. సో అదండి స్పెషల్ కోట్ అవి. ఇంకా పైన ఏమైనా ఎక్కడైనా ఉంటే చూద్దాం. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, బీసీడీకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఒకరికి సీట్ వచ్చిందనమాట. సో ర్యాంక్ ఎంతండి 74,365 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 537. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్కి ఇక్కడ సీట్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారేమో చూద్దామండి. అంతేనండి, ఇంకా స్పెషల్ కోటాలో వీళ్ళు ఉన్నారు. సో వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇందులో ఎక్కడ ఇప్పుడు చూసిన కట్ ఆఫ్స్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఉంటాయి కదా, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, వాటి యొక్క స్టార్టింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్కి +or-5 వేసుకోండి అనమాట, ఆర్ఎల్స్ 10 వేసుకోండి సేఫ్ జోన్కి. ఆ బిట్వీన్ మీరు ఉంటే ఇక్కడ మీకు వచ్చే ఛాన్సెస్ హై పాసిబిలిటీలో ఉంటాయి. అండ్ మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే అది క్లియర్ కట్గా మీకు తెలుసుకోండి. మన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. మీకు ఏమైనా డౌట్స్ అయినా మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకొని ఉన్నదాన్ని యూస్ చేసుకుని బెస్ట్ మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఇవాళకి ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి.